భోగాపురం భూములు భోంచేశారు. జగన్ కక్ష ఏబీవీకి 5 ఏళ్ల శిక్ష. కౌంటింగ్ సెంటర్ వద్ద గొడవ చేస్తే అరెస్టే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు భారీగా ఏర్పాట్లు. లోగోలు కాదు బతుకులు మార్చండి అంటూ కేటీఆర్ ఫైర్. ఇలాంటి వార్తల సమాహారం స్పీన్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఇటు విశాఖ అటు విజయనగరం జాతీయ రహదారికి సముద్రానికి మధ్యలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. భోగాపురం మండలంలో భూములు చాలా ఖరీదైనవి. కొన్ని చోట్ల ఎకరం 2 కోట్లకు పైమాటే. అయితే జగన్ ప్రభుత్వంలో చాలా ముఖ్యమైన పదవిలో ఉన్న పెద్ద సారు సొంత మనిషి ఎకరా 20 లక్షల చొప్పున కారు చక్కుగా కొట్టేశారు. బినామీల పేరిట 218 ఎకరాల అసైన్ భూమిని రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ భూముల మార్కెట్ ధర 436 కోట్లుండగా 43 కోట్లకే సొంతం చేసుకున్నారు. ఇదే ధరకు మరో 160 ఎకరాలు కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్లు చేసుకున్నారు. రైతులను భయపెట్టి మరీ దందా సాగిస్తున్నారు. భోగాపురం మండలంలో పేదల భూములు లాక్కుంటున్న కడప జిల్లా వ్యక్తి పేరు విశాఖ. విజయనగరంతో పాటు రాష్ట్రమంతా మార్మోగిపోతుంది. ఆ 2 జిల్లాల అధికార యంత్రాంగం ప్రత్యేకించి రెవెన్యూ అధికారులు ఆయన పేరు చెప్పగానే వైసీపీ నేతలను పక్కన పెట్టి మరీ రెడ్ కార్పెట్ వేస్తున్నారు. అవసరమైన భూమి రికార్డులు పట్టుకుని పరుగులు తీస్తున్నారు. ఇంతలా ప్రభావితం చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు? రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన పెద్ద సారు సొంత మనిషి అని అంటున్నారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని మించిన పెద్ద సారు లేరు. జవహర్ రెడ్డి గారు మరి ఆ సొంత మనిషి ఎవరో మీకు తెలుసా? ఆయన మీకు సమీప బంధువా? మీకేమవుతారు? అస్మదీయ భూ బకాసురులకు మేలు చేయాలనే ఉద్దేశంతో గత ఏడాది సెప్టెంబర్లో జగన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూముల చట్టం 1977 పీఓటీని సవరించింది. పైకి మాత్రం పేదలకు మేలు చేస్తున్నామని చెబుతూ 20 ఏళ్లకు పైన అసైన్ చేసిన భూములకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించింది. ఇదే ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు, అధికారులకు వరంగా మారింది. కడప జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఈ చట్టం రావడానికి ముందే అంటే గత ఏడాది జులై నుంచే విశాఖలో వాలిపోయారు. విలువైన అసైన్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో గాలించారు. భోగాపురం మండలంలోని 6 గ్రామాల పరిధిలో 218 ఎకరాలను బినామీల పేరిట సొంతం చేసుకున్నారు. మరో 160 ఎకరాల భూములపై అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. కక్ష సాధించడంలో ముఖ్యమంత్రి జగన్ కు మించిన వారు ఉండరేమో. ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా, బ్యూరోక్రాట్ అయినా సరే ఆయన టార్గెట్ చేస్తే విలవిల్లాడిపోవాల్సిందే. ఫ్యాక్షనిస్టుల తరహాలో వెంటాడి వేటాడి అంత చూసేదాకా వదలని మనస్తత్వం ఆయనదని అఖిల భారత సర్వీస్ అధికారులే హడలిపోతున్నారు. జగన్ కక్ష సాధింపు చర్యలకు బలైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే ఇందుకు ఉదాహరణ. టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీవీని జగన్ సీఎం అయ్యాక టార్గెట్ చేశారు. డీజీ ర్యాంక్ అధికారికి 5 ఏళ్ల పాటు పోస్టింగ్ లేకుండా చేశారు. అసలు కొనుగోలు చేయకున్నా నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ ఆయన వేధింపులకు గురి చేశారు. 2019 మే 30న ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుసటి రోజు అంటే మే 31న ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 2014 నుంచి 19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాల కోసం తన కుమారుడికి చెందిన సంస్థకు ఏబీ వెంకటేశ్వరరావు కాంట్రాక్ట్ ఇప్పించారన్న ఆరోపణలను సృష్టించారు. సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ఏజెంట్లను రెచ్చగొడుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి చెందిన కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకోవాలని చెబుతున్నారు. ఆయనపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలని టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. నిన్న సచివాలయంలో రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారిని కలిసి సజ్జలపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సలహాదారుడిగా ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ జగన్ రెడ్డి ఓడిపోతున్నాడనే దిగ్ధతో కౌంటింగ్ సజావుగా సాగకుండా అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులను పదే రెచ్చగొడుతున్నాడని టీడీపీ నేతలు దేవినేని ఉమా, రామకృష్ణ, మన్నవ సుబ్బారావులు ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు భంగం కలిగించే విధంగా ఏజెంట్లను ఉద్దేశించి మాట్లాడిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ గూడపాటి లక్ష్మీనారాయణలు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ల ఆధారంగా సజ్జలపై చర్యలు మాచర్ల నియోజకవర్గం పరిధిలో అధికార విధుల నుంచి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ త్రిపాఠి, పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్, గారంపూడి సీఐ నారాయణస్వామిని తప్పించాలని కోరుతూ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమర్పించిన వినతి పత్రంపై శుక్రవారంలోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. విచారణ జూన్ 6కు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ సత్యసుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్తో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. నియోజకవర్గం పరిధిలో అధికార విధులకు ఆ ముగ్గురిని దూరంగా ఉంచాలని, ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల దర్యాప్తు నుంచి ఐజీని, సీఐని తప్పించేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించారు. పిటిషన్ను న్యాయస్థానం లంచ్ మోషన్ గా విచారణకు స్వీకరించింది. పిన్నెల్లి తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఐజీ త్రిపాఠి, సీఐ నారాయణస్వామి దర్యాప్తు చేస్తే పిటిషనర్ కు న్యాయం జరగదని తెలిపారు. ఓ సామాజిక వర్గానికి చెందిన సీఐ నారాయణస్వామి ఓ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, జూన్ 4 వరకు వారిని అధికార విధుల నుంచి తప్పించాలని అన్నారు. ఈ వివరాలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం శుక్రవారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఈసీని ఆదేశించింది.
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2న ఉదయం 10:35 రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణను ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. 3 చరణాలతో కూడిన 2.5 నిమిషాల వెర్షన్ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. 10:35 మొదలుపెట్టి 10:37 వరకు ఈ గీతాన్ని వినిపించనున్నారు. దీంతో పాటు 13 నిమిషాల 30 సెకండ్ల నిడివిగల పూర్తి గీతాన్ని కూడా సర్కార్ ఓకే చేసింది. కాగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. రాష్ట్ర గీతం ఆవిష్కరణ అనంతరం 5 నిమిషాల పాటు ఆమె ప్రసంగించనున్నారు. సోనియాతో పాటు రాహుల్, ప్రియాంక గాంధీలో ఎవరో ఒకరు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా జూన్ 2న ఉదయమే కాకుండా సాయంత్రం కూడా పలు కార్యక్రమాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఆ రోజు ఉదయం 9:30 సీఎం రేవంత్ అమరవీరులకు నివాళులర్పించడంతో పాటు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇక మళ్లీ సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద కార్నివాల్తో వేడుకలు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగియనున్నాయి. సాయంత్రం 6:30 సీఎం రేవంత్ ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం దాదాపు 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. ఇక ఆ తర్వాత జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై దాదాపు 5,000 మంది భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహించనున్నారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్న సమయంలో 13:30 నిడివితో ఉన్న జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయనకు అందించే ఆహ్వాన పత్రికపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సంతకం చేశారు. జూన్ 2న ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలని ఆ లేఖలో కోరారు. సీఎం ఆదేశాల మేరకు ఆహ్వాన పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ సలహాదారులు హర్కార వేణుగోపాల్, ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ ఆవిందర్ సింగ్ శుక్రవారం కేసీఆర్ చేతికి అందించనున్నారు. దీనికోసం ఆయన అపాయింట్మెంట్ కూడా అడిగారు. ఇంటి వద్ద ఉంటే అక్కడకు, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉంటే అక్కడికి వెళ్లి ఆహ్వాన పత్రాన్ని ఇవ్వనున్నారు. అయితే వేడుకల సందర్భంగా ఉద్యమకారులకు పెద్దపీట వేయాలని రాష్ట్ర మంత్రివర్గం భావించింది. 2 సార్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొంటారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. హాజరైతే సందేశం ఏమిస్తారు, గైర్హాజరై లిఖితపూర్వక సందేశం పంపిస్తారా, లేకపోతే పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర రాజముద్ర నుంచి చార్మినార్ కాకతీయ కళాతోరణాలను తొలగించాలనుకోవడం మూర్ఖపు నిర్ణయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ వారసత్వ సంపద, సంస్కృతికి చార్మినార్ కాకతీయ కళాతోరణాలు ప్రత్యేకలని చెప్పారు. చార్మినార్ను తొలగించడం అంటే హైదరాబాదీలను అవమానించడమేనని, కాకతీయ కళాతోరణం తీసేయడం అంటే వరంగల్ చరిత్రను అగౌరవపరిచినట్లే అని తెలిపారు. లోగోలు కాదు, ప్రజల బతుకులు మార్చాలి, జనం ఎన్నుకున్నది అందుకే అనే విషయాన్ని పాలకులు గుర్తించాలని కేటీఆర్ పేర్కొన్నారు. రాజముద్ర మార్పు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో గురువారం పార్టీ ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, మాగంటి గోపీనాథ్ తదితరులతో కలిసి ఆయన చార్మినార్ను సందర్శించారు. త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో దశాబ్ది ఉత్సవాల పండుగ వాతావరణంలో జరగాలన్నారు. 10 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని గుర్తించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేసీఆర్ కు పేరు రాకూడదని, ఆయన పేరు వినిపించకూడదన్న రాజకీయ కక్షతో మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోందని ధ్వజమెత్తారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నించండి, మూర్ఖపు నిర్ణయాలు మానుకోండి అని హితవు పలికారు. రాజముద్రలో చార్మినార్ కళాతోరణాలను తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. హైదరాబాద్ కు 400 ఏళ్లు పూర్తయినప్పుడు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ఉత్సవాలు నిర్వహించిందని, ఇప్పుడు హైదరాబాద్ ప్రతీక లేకుండా చేయాలనే ఆలోచన ఎందుకు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పత్తి, పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతులు ఒకే చోటకు అధిక సంఖ్యలో వస్తే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విత్తనాల పంపిణీ సజావుగా జరిగేలా పర్యవేక్షణ చేసే బాధ్యత జిల్లా కలెక్టర్లదే అన్నారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో తుమ్మల మాట్లాడారు. జిల్లాల వారీగా ఇప్పటి వరకు 68,16,967 పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే మిగిలిన ప్యాకెట్లు కూడా జూన్ 5 నాటికి జిల్లాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక అధికారులు నిత్యం పత్తి విత్తనాల విక్రయ కేంద్రాలను పరిశీలించాలని సూచించారు. జీలుగా, జనుము విత్తనాలను సరఫరా చేసే కేంద్రాలను కూడా తనిఖీ చేయాలని ఆదేశించారు. విత్తన కంపెనీల ప్రతినిధులు కూడా కొరత లేకుండా ప్రణాళిక చేసుకోవాలని మంత్రి సూచించారు. గత వారంలో కురిసిన వర్షాలతో రైతులు దుక్కులు చేసుకుని సిద్ధంగా ఉన్నారని, విత్తన కంపెనీల ప్రతినిధులు జూన్ 5వ తేదీ వరకు పత్తి విత్తన ప్యాకెట్లను క్షేత్రస్థాయికి చేర్చాలని ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాతో పాటు కొన్ని జిల్లాల్లో ఒకే కంపెనీకి చెందిన విత్తనాలను రైతులంతా కోరడంతోనే సమస్య ఎదురవుతుంది అన్నారు. ఇక యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం మార్కెట్లో లభ్యమవుతున్న పత్తి విత్తనాలు, హైబ్రిడ్ విత్తనాల దిగుబడి ఒకటనే అన్నారు. అయితే అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మరో 2-3 రోజుల్లో ప్రారంభం కానున్న వానాకాలం సీజన్ కు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన రేవంత్ సర్కార్ ఎన్ని ఎకరాలకు పరిమితి విధిస్తుందన్న అంశంపై రైతుల ఉత్కంఠ నెలకొంది. రైతు భరోసాను 5 ఎకరాలకే పరిమితం చేస్తారా, లేదంటే 10 ఎకరాల వరకు కట్ ఆఫ్ పెడతారా అనే చర్చ సాగుతోంది. గత డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ యాసంగి సీజన్లో పాత పద్ధతి ప్రకారమే
రైతు బంధు అమలు చేసింది. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో రైతుకు ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతు బంధు ఇస్తూ వచ్చారు. ధరణి రికార్డులో ఉన్న విస్తీర్ణానికి అనుగుణంగా నగదు బదిలీ చేశారు. అయితే ఈ పథకానికి పరిమితులు విధించి ఎకరాకు 7,500 చొప్పున అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిమితి ఎంతవరకు విధిస్తారనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జూన్ 4న పూర్తవుతుంది. ఆ తర్వాత తొలుత కేబినెట్ సమావేశంలో, ఆ తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను చర్చించాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. అయితే కేంద్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించిన తర్వాతే రాష్ట్రంలోనూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ కేంద్ర బడ్జెట్ ఆలస్యమైతే రాష్ట్ర మంత్రివర్గంలోనే రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. హైదరాబాద్ అంటేనే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. చార్మినార్ అంటే హైదరాబాద్ అని కేటీఆర్ అంటున్నారు. అది ఆయనకే పరిమితం. హైదరాబాద్ అంటే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం. ఈ నగరానికి ప్రాచుర్యం కూడా అలాగే వచ్చింది. చార్మినార్ వద్దకు వెళ్లిన కేటీఆర్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు ఎందుకు వెళ్లలేదు అని సంజయ్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన ఏమైందని, గేయం మార్పుపై ప్రజాభిప్రాయం ఏదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ధాన్యం సేకరణ, ఎరువులు, విత్తనాల కొరత వంటి కీలక సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అని సంజయ్ విమర్శించారు. అధికారంలోకి రాగానే ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ 6 నెలలైనా ఎందుకు ఆ చట్టం తీసుకురాలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫీజుల నియంత్రణకు మార్గదర్శకాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. ఇక కేసీఆర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ ప్రభాకర్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంలో నాయకత్వ మార్పు కోసం పోటీ నెలకొందని, ఆ క్రమంలో హరీష్ ఫోన్ ను కేసీఆర్ ట్యాప్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజ్ బ్లాక్ 7లో తాత్కాలిక మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఇసుక గ్రౌటింగ్ కోసం డ్రిల్లింగ్ పనులు నడుస్తుండగా దిగువన షీట్ పైల్స్ అమరిక, అలాగే సీసీ బ్లాక్ల రీ అరేంజ్మెంట్ పనులు కొనసాగుతున్నాయి. దెబ్బతిన్న 7వ బ్లాక్లోని 19, 20, 21 గేట్ల ముందున్న బే ప్రాంతంలో గ్రౌటింగ్ కోసం రంధ్రాలు చేసే పని పూర్తవగా మిగతా గేట్ల బే ప్రాంతాల్లో డ్రిల్లింగ్ పనులు కొనసాగుతున్నాయి. గురువారం నాటికి 3 గేట్ల ముందున్న బే ప్రాంతాల్లో డ్రిల్లింగ్ పూర్తవగానే ఇసుక గ్రౌటింగ్ ప్రారంభించాలని భావించిన అధికారులు డ్రిల్లింగ్ పూర్తయిన పనులు చేపట్టలేదు. మిగతా గేట్ల ముందున్న బే ప్రాంతాల్లో డ్రిల్లింగ్ పూర్తయ్యాక ఇసుక గ్రౌటింగ్ చేపట్టే అవకాశాలున్నట్టు సమాచారం. లోక్సభ ఎన్నికలు 2024 చివరిదైన 7వ దశ పోలింగ్ ప్రచారం ముగిసింది. నిన్న సాయంత్రం 6 గంటలకు ప్రచారం పరిసమాప్తమైంది. 8 రాష్ట్రాల్లో మైకులు మూగబోయాయి. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. 57 లోక్సభ స్థానాలకు గాను మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎంపీ స్థానాల విషయానికి వస్తే బీహార్ 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 9 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మన సైన్యాన్ని విపక్ష ఎన్డీ కూటమి రాజకీయ సాధనంగా వాడుకుంటోందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఇంతకంటే పెద్ద పాపం ఏదైనా ఉంటుందా అని ప్రశ్నించారు. ఈ పార్టీలకు సైనిక బలగాల అవసరాలు పట్టవని, కాంగ్రెస్ హయాంలో బోఫోర్స్ స్కామ్, జలాంతర్గాములు, చీప్లు, ఆర్మీ ట్రక్కుల స్కామ్లు జరిగాయని గుర్తు చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ హత్య చేసిందని దుయ్యబట్టారు. ఆయన తన లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని పంజాబ్లోని హౌషియాపూర్లో గురువారం ముగించారు. అక్కడి చివరి ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేస్తామన్న కాంగ్రెస్ ఎన్డీ కూటమిపై విరుచుకుపడ్డారు. భారత సైన్యాన్ని బలహీనపరిచేందుకు అవి చేయని ప్రయత్నాలు లేవని అన్నారు. ఇక రిపబ్లిక్ దినోత్సవ పరేడ్లో పాల్గొనేందుకు సైన్యాన్ని తయారు చేయలేదు. ఆర్మీ ఉన్నది శత్రువుతో పోరాడి ఓడించడానికి, మాతృభూమిని రక్షించడానికి. ఇండియాకి ఒకటే చెప్తున్నా, ఇప్పుడు నేను మౌనంగా ఉన్నా, నేను నోరు తెరిచానంటే మీ 7 తరాల పాపాలు బయటపెడతానని హెచ్చరించారు. పంజాబ్ వీరభూమి అని ఇండీ కూటమి ఆ వీరులను ప్రతిసారి అవమానిస్తోందని అన్నారు. దివంగత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ను కాంగ్రెస్ గల్లీగుండా అంది. ఇది ఆయన్నే కాదు, ప్రతి సైనికుడిని అవమానించినట్లే. సర్జికల్ దాడికి రుజువులు అడిగారు. 1962 యుద్ధంలో చైనాకు క్లీన్ చిట్ ఇచ్చారు. ప్రతిరోజు భారత సైన్యాన్ని కించపరుస్తున్నారని ఆరోపించారు. తుది దశ ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రంతో ముగియడంతో ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో 45 గంటల ధ్యానానికి కూర్చున్నారు. అంటే రేపు 7వ దశ పోలింగ్ అయిపోయేదాకా ఆయన ధ్యాన ముద్రలోనే ఉంటారన్నమాట. గురువారం సాయంత్రం తిరువనంతపురం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కన్యాకుమారికి చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ భగవతి అమ్మ ఆలయంలో పూజలు చేశారు. తెల్లటి ధోతి, శాలువా ధరించి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం అక్కడ నుంచి ఫెరీలో కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్ వద్దకు చేరుకున్నారు. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు హిందూ మహాసముద్రం, ఇంకో వైపు నుంచి అరేబియా సముద్రం, ఇలా 3 సాగరాలు కలిసే సంగమ స్థలి అది. 1886లో రామకృష్ణ పరమహంస నిర్యాణం అనంతరం ఆయన శిష్యుడైన వివేకానందుడు పరివ్రాజకుడిగా మారి దేశమంతటా పర్యటించి 1892 నాటికి కన్యాకుమారికి చేరుకున్నారు. అక్కడ 3 సముద్రాలు కలిసే చోట ఒక రాయిపై కూర్చొని 3 రోజుల పాటు ధ్యానం చేశారు. అక్కడే ఆయనకు ఆధునిక భారతానికి సంబంధించిన దర్శనం జరిగిందని, తన జీవితాన్ని దేశానికి అంకితం చేయాలన్న నిర్ణయానికి ఆయన వచ్చింది అక్కడేనని అంటారు.
ఆయన స్మృత్యార్థం 1970లో అక్కడే రాక్ మెమోరియల్ నిర్మించారు. ఇక వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. అప్పట్లో ఆ నరేంద్రుడు ఎక్కడ కూర్చుని ధ్యానం చేశారో అక్కడే నిర్మించిన మండపంలో నరేంద్ర మోదీ గురువారం పద్మాసనంలో ధ్యానంలోకి కూర్చున్నారు. ఇక శనివారం ధ్యానం ముగిశాక తిరువళ్లువర్ విగ్రహాన్ని ఆయన దర్శించుకోనున్నారు. ఎవరేమనుకున్నా సరే ఎన్నికల ప్రచార కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తిరుగులేదు. తన బీజేపీ కోసం ఆయన యోధుళ్ల రంగంలోకి దిగి విస్తృత స్థాయిలో ప్రచారాలు చేపడతారు. 7 పదుల వయసు దాటినప్పటికీ ఒక యువకుడిలాగా దూసుకుపోతారు. ఎంత కష్టం వచ్చినా సరే దాన్ని అధిగమించి ముందుకు సాగిపోతారు. ఈ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోదీ ఎంత జోరుగా హుషారుగా పాల్గొన్నారో అందరూ చూశారు. ప్రతిరోజు ఆయన యావరేజ్ గా 3 నుంచి 5 ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. సుడిగాలిలా దేశాన్ని చుట్టి వచ్చారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ చరిత్ర సృష్టించారు. 2019లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల కన్నా ఈసారి మరింత ఎక్కువగా నిర్వహించారు. ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తున్న సమయంలోనే మోదీ దక్షిణ భారతదేశంలో రాజకీయ పర్యటనలో ఉన్నారు. మార్చి 15, 17 మధ్య మొత్తం 5 రాష్ట్రాల్ని కవర్ చేశారు. ఓవరాల్ గా 76 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఆయన ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఈ వ్యవధిలో 200 కంటే ఎక్కువ రోడ్ షోలు, ర్యాలీలకు హాజరయ్యారు. 2019తో పోలిస్తే 145 బహిరంగ కార్యక్రమాల బిగ్ మార్జిన్ తో ఆయన అధిగమించారు. రోజుల పరంగా చూసుకుంటే గతంలో 68 రోజులు ప్రచారంలో పాల్గొన్న మోదీ ఈసారి 76 రోజుల పాటు ప్రచారం చేపట్టారు. దీనికి తోడు ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి మొత్తం 80 మీడియా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథుడిని గురువారం దర్శించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా తిరుచుకి చేరుకున్న ఆయన శివగంగై జిల్లా కానాడు హత్తానికి విచ్చేశారు. అక్కడ ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, హెచ్ రాజా తదితరులు స్వాగతం పలికారు. ఇక అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమయంకోట్లై భైరవుడి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం తిరుమల చేరుకుని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఈయన రాక సందర్భంగా ఆయన వెళ్లే మార్గాలు, ఆలయాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ అత్యంత దుర్మార్గమైన రీతిలో విద్వేష ప్రసంగాలు చేశారని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీది పూర్తిగా విభజన మనస్తత్వమని మండిపడ్డారు. ప్రధాని పదవి గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని మోదీయే అన్నారు. పంజాబ్లోని 13 పార్లమెంట్ స్థానాలకు జూన్ 1న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. గతంలో ఏ ప్రధాని కూడా మోదీ మాదిరిగా దుందుడుకుతనంతో ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని మండిపడ్డారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిన్న ప్రారంభమయ్యాయి. అంజన్న జయంతి వేడుకల్లో భాగంగా భద్రాచలం సీతారాముల దేవస్థానం తరపున ఈవో రమాదేవి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కళాకారులతో నిర్వహించిన శోభాయాత్రతో ఆధ్యాత్మికత ఉట్టిపడింది. అనంతరం అర్చకులు ఆలయంలోని ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించి యాగశాల ప్రవేశం చేశారు. 3 రోజుల పాటు యాగశాలలో త్రయాహ్నిక త్రికుండాత్మక యజ్ఞాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 2 లక్షల మంది దీక్షాపరులు రానున్నట్టుగా ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రోహిణి కార్తె ప్రభావంతో గత వారం రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పులు ఉధృతంగా వీస్తున్నాయి. శుక్రవారం వివిధ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 145 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల వడగాల్పులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. దేశంలోని రైతులకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఖరీఫ్ పంటల సాగుకు ఎంతో కీలకమైన నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయి. ఈ మేరకు ఐఎండీ ప్రకటన చేసింది. గడిచిన 2 రోజుల నుంచి కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, అరేబియా సముద్రం మీదుగా పడమర గాలులు బలంగా వీయడం, అవి కూడా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో సుమారు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీస్తుండటంతో కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయని ఐఎండీ ప్రకటించింది. సాధారణ తేదీ జూన్ 1 కంటే 2 రోజుల ముందుగానే ఈ ఏడాది రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. కేరళతో పాటు ఈశాన్య భారతంలో నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు పూర్తిగా, త్రిపుర, మేఘాలయ, అసోంలో పలు ప్రాంతాలకు, అరేబియా సముద్రంలో అనేక ప్రాంతాలకు, మాల్దీవులు, కొమరిన్లో మిగిలిన భాగాలకు, తమిళనాడులో కొంతమేర, బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశించేందుకు రీమల్ తీవ్ర తుఫాన్ దోహదపడింది. ఇక జూన్ 5వ తేదీ కల్లా ఈశాన్య రాష్ట్రాలకు ప్రవేశించాల్సిన రుతుపవనాలు 7 రోజులు ముందుగానే వచ్చాయని వాతావరణ నిపుణులు తెలిపారు.